అంత లాంగ్ నుంచి వైరు 30 మీటర్లే మినిమం 30 మీటర్ల దూరంలో పోల్ ఉండాలి. ఉంటేనే మనం ఇది ఆల్రెడీ ఇది ఉందండి. ఇది కంప్లీట్ కాదు. ఏది ఇది పిల్లర్స్ పోతాయి వాళ్ళకి ఈయనన్నారుగా. అయితే ఇప్పుడు ఆ ప్రభుత్వం కూడా మనకు అవకాశాలు ఇస్తున్నాయి. ఇద్దాం. అయితే ఆ రోజు వచ్చింది కదా అప్పుడు మనం పెట్టుకున్న దాంట్లో మరి ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ రోడ్లు మరి మీ ఎలక్షన్ లో తిరిగినప్పుడు అందరూ అడిగారు, ఓట్లు వేశారు మాకు. మరి వాళ్ళు మేము న్యాయం చేయాలంటే మీరు రావాలి ఒకసారి అని చెప్పి ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఆదేశాలు తీసుకొని ఇక్కడ వచ్చి మీకు సమస్య ఏందని తెలుసుకొని ఆ సమస్యని లేకుండా చేద్దామనే ఉద్దేశంతో వచ్చినాం. అందుకనే ఇక మన కౌన్సిలర్ గారు, మాధవ్ రెండో కౌన్సిలర్ గారు, మరి వైస్ ప్రెసిడెంట్ గారు. నమస్తే. మనం ప్రస్తుతం కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం. కల్లూరు మున్సిపాలిటీలో కప్పలబంధం హ్యాబిటేషన్లో మనం ఇప్పుడు కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ మోహన్ నాయక్ గారు అండ్ వైస్ చైర్మన్ గారు అండ్ ఇక్కడ మన వార్డు కౌన్సిలర్స్ ఉన్నారు. సో ఇక్కడ వీళ్ళైతే ఈ గ్రామంలో మొత్తం పర్యటిస్తున్నారు, సమస్యలు తెలుసుకుంటున్నారు. సో అందులో భాగంగా ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ కౌన్సిలర్ గారు స్వాతి గారు ఏదో చెప్తున్నారు. అసలు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి? ప్రజెంట్ మాకు ఫస్ట్ మా యొక్క ప్రణాళిక అనేది ఇప్పుడు ఏ వార్డులో సమస్య ఉన్నాయి, మా కౌన్సిలర్లు ఆ రోజు ఏ హామీలతో ప్రజలు వీళ్ళని ఎన్నుకున్నారు, అదొక కాన్సెప్ట్ మీద మేము వార్డుల వారీగా రోజు 2 వార్డులు ఎంచుకున్నాం. మా ఎమ్మెల్యే మట్టా రాగమహి దయానంద్ గారు మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశాల మేరకు ఆ వార్డుల్లో ఆ రోజు మన వాళ్ళు ప్రజలకి ఏం వాగ్దానం చేశారు, వాళ్ళకి మనం ఏ విధంగా న్యాయం చేయాలి, ఆ వార్డులలో ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని మీరు గుర్తించండి. గుర్తించిన తర్వాత ప్రజలకు మన ఇచ్చిన వాగ్దానాలలో మన హామీ ఇచ్చి ఉంటే హామీ మొత్తానికి నెరవేరేలాగా వాళ్ళు ఒక ప్రణాళిక రూపొందించి ఆ ప్రజలకి అనుకూలంగా ఉండేటట్టు మీరు చేయండి అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు మంత్రి గారు చెప్పడం జరిగింది. అదే సూటిగా మేము ఈరోజు మంచి రోజుని ఈరోజు మొదలుపెట్టాం. సో ఈరోజే మొదట ప్రారంభించారు అన్నట్టు వార్డులో మీరు పాదయాత్ర చేసుకుంటూ సమస్యలు ఏమున్నాయనేది తెలుసుకోవటం ఈరోజే అండి ఫస్ట్ ప్రారంభం, మొదటి 2వ వార్డులో ఈరోజు. ఓకే, కౌన్సిలర్ గారు ఉన్నారు ఇక్కడ, చెప్పండి అండి. మీరు ఇప్పుడు మీదేనా ఈ వార్డు? చెప్పండి సమస్యలు ఏమి, అసలు ఇక్కడ ఏమున్నాయి, అప్పుడు మీరు ఎలక్షన్ టైంలో ఏమి ఇచ్చారు హామీలు? ఆల్రెడీ పోల్ వేసి ఉన్నాయి సార్, వాటికి వైరు లాగి లైట్లు పెట్టాలి. ఫస్ట్ ప్రాబ్లం అదే, మేము హామీ ఇచ్చాము అట్లని. అంతే. ఎప్పుడు వేసారు ఈ పోల్స్? సీసీ రోడ్ ఒకటి, దీనికి సీసీ రోడ్లు ఒకటి కావాలి. ఓకే, ఈ పోల్లు పోయిన గవర్నమెంట్ లో వేసారు సార్, వైరింగ్ లాగలేదు, లైట్లు లేవు. అంటే గవర్నమెంట్ అంటే 2 years అయిందండి పోల్స్ వేసి? 3 years అవుతుంది. ఓకే, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వేసారా? పంచాయతీ ఆధ్వర్యంలో వేసారు. వైరింగ్ లాగలేదు, లైట్లు ఒకటి లేవు. ఇక్కడ జనాలు తిరుగుతుంటారండి, చాలా ఇంపార్టెంటా? మంచినీళ్ళకి పోయే రోడ్డు ఇది, రోడ్డు ఒకటి కావాలి, సీసీ రోడ్. రోడ్ ఒకటి కావాలి. స్తంభాలు అయితే వేస్తున్నాయి కాబట్టి వైర్ లాగాలా, అంతేనండి? స్తంభాలు లేని. ఇంకా ఏమి సమస్యలు ఉన్నాయి మీ వార్డులో? ఎక్కువగా డ్రైనేజీ సమస్యలు ఉన్నాయి, సీసీ రోడ్లు, నీటి కొరత, స్తంభాలు వేసి వైర్ లాగానే చాలా ఉన్నాయి ఇక్కడ కప్పలబంధంలో. లైట్ చాలా ఇంపార్టెంట్ అంటారు, చాలా ఇంపార్టెంట్ అది. ఓకే.